నమస్కారం. ఈ మధ్యన మనము మన తెలంగాణలో కొంతమంది యూట్యూబ్ ఛానల్ అత్యుత్సాహంతో బండి సంజయ్ని విమర్శిస్తున్నారు. అనవసరంగా బండి సంజయ్ కొడుకును ఇరికించాలని, ఒక బీసీని కేంద్ర మంత్రి నుంచి దింపాలని ఈ యూట్యూబ్ ఛానళ్లకు కొంతమంది నాయకులు డబ్బులు ఇచ్చి రాయిస్తున్నారని ఈ సభముగా తెలియజేస్తున్నాను. ఖబర్దార్, కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళరా, మన తొలగి వేలుగు రఘు, కాలోజీ టీవీ దాసో శ్రీనివాస్, వాడు పృథ్వీరాజ్, మీకు ముఖ్యంగా చెప్తున్నా, మీరు ఎంత బండి సంజయ్ గారిని విమర్శిస్తారో ఆయన అంత ఎత్తుకు ఎదుగుతాడు. మీరు తగ్గండి కొద్దిగా. ఎందుకంటే ఆ కేసు జరిగింది కదా, ఆ కేసు ఏంది, నిజమా అబద్ధమా, పోలీసులు కానీ కోర్టు కానీ నిర్ణయిస్తుంది. మీరు ఎవరు? గుర్తుకోండి. తొలి వెలుగు రఘు, పృథ్వీరాజ్, కాలోజీ టీవీ దాస శ్రీనివాస్, ఇంకోటి బీఆర్ఎస్ నాయకులు కూడా. మీరు ఎంత తక్కువ మాట్లాడితే మంచిది. మా బీజేపీ కార్యకర్తలు కలుసుకుంటే మిమ్మల్ని తిరగనీయము. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ చాలా మంచిగా, ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. వాళ్ళందరూ ఒక పద్ధతి మీద, ఒక ఇష్యూని, ఒక సమస్య మీద కొట్లాడుతున్నారు. మీరు లేని విషయం, ఒక బీసీ బిడ్డను కేంద్ర మంత్రి నుంచి దింపాలని మీరు చూస్తున్నారు. ఎవరికో అమ్ముకుపోయి మీరు గుర్తుపెట్టుకొని. ఇంతకుముందు బండి సంజయ్ కొడుకు కూడా ఏడో కాలేజీలో ర్యాగింగ్ చేసిన అది చేసిన అని చెప్పింది కదా. ర్యాగింగ్ కదరా చెత్తనా కొడుకులారా. ఒక అమ్మాయిని ఒక చెత్తనా కొడుకు ఏడిపిస్తే ఈయన పోయి భగీరథ పోయి వాని మందలించిండు. అది తప్పవుతుంది. గుర్తుపెట్టుకోండి మీరు. ఖబర్దార్, కాలోజీ టీవీ శ్రీనివాస్, మనతోలు వెలుగు రఘు, పృథ్వీరాజ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, చాలా తక్కువ చేసుకో. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ టార్గెట్ బీజేపీ తెలంగాణలో. అనవసరంగా బీజేపీలో ఉన్న కొంతమందికి మధ్యలో చిచ్చుపడుతున్నారు మీరు ముగ్గురు. కొంతమంది ఛానళ్ళు, గిరీష్ దారమోని, పుప్పల రజనీకాంత్, ఇట్లా కొంతమంది చెత్తనా కొడుకులు నేను కట్టర్ బీజేపీ అని చెప్పుకుంటారు. కానీ బీజేపీలో ఉన్న కొంతమంది విమర్శిస్తున్నారు. ఆయన విమర్శిస్తున్నారు. మేము కూడా తలుచుకుంటే పార్టీ ఈ విధంగా ఒకరికొకరు అనుకుంటూ పోతే పార్టీ విచ్ఛిన్నం అయిపోతుంది. ఖబర్దార్, మీకు ముందే చెప్తున్నా, ఒక 2-3 ఛానల్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్. మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు పైసలకో దానికో దీనికో పనిచేయరు. సనాతన ధర్మం కోసం పనిచేస్తారు. గుర్తుపెట్టుకో. మనతో రఘు, ముఖ్యంగా నువ్వు డైలీ బండి సంజయ్ ఇష్యూ ఇస్తున్నావు. కాలోజీ శ్రీను, నువ్వు కూడా. పృథ్వీరాజ్, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? మాకు తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మాకు తెలుసు. మీకేం తెలుసు? మీకు దమ్ము ధైర్యం ఉంటే చాలా తీసుకున్నాడు మా ఇంటరాని. మాది కోడంగల్. ఖబర్దార్, మీరు మిగతా యూట్యూబ్ ఛానళ్ళు కానీ, మిగతా పెద్ద ఛానళ్ళు కానీ ఏ విధంగా ప్రజల సమస్యల గురించి కొట్లాడుతున్నాయో మీరు ఆ విధంగా కొట్లాడండి. మేము ఉంటాం. మీరు అనవసరంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడము, ఒక బీసీ బిడ్డను కేంద్ర మంత్రి అయితే ఊరవలేని పరిస్థితి మీకు. తెలంగాణ నుంచి ఒక బీసీ బిడ్డ కేంద్ర మంత్రి కావడం మన అదృష్టం. ఇంకొక ఓసీకి ఇస్తామా, దొరలకి ఇస్తామా? ఒక బీసీ బిడ్డ మీద ఇంత ఎందుకు ఏడుస్తున్నారు మీరు? తప్పు ఉంటే కోర్టు లేదా, పోలీసు లేరా? వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా. మీరు డైలీ అదే మళ్ళీ చెప్పడం ఏది? ఖబర్దార్, బంతులు వెళ్ళి రఘు, దాస శ్రీనివాస్, పృథ్వీరాజ్, గిరీష్ దారమోని, పుప్పల రజనీకాంత్, మీరు ఎంత తక్కువ మాట్లాడుతుందో మంచిది. మేము దేనికి భయపడడం కాదు. బద్దలు బాసింగ్లు అవుతాయి. గుజురుకో. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు పైసలు పనిచేయరు. నీలాగా ఏమంటారు, టీఆర్పీ కోసం పనిచేయము. వాడు పైసలు ఇవ్వలేదు కదా, వీడి పైసలు ఇవ్వలేదు కదా, వారి మీద నుంచి ఇష్టం వచ్చి మాట్లాడదాము, మాకు అమౌంట్ ఇస్తారు అని కాదు. నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు బీజేపీలో ఉంటారు. మాకెవరు చెప్పలేదు మాట్లాడమంటారు. మా సొంతంగా నిజాయితీగా ఉన్నాం కాబట్టి మాట్లాడతాం. తెలుసుకోండి ఒకసారి. ఖబర్దార్,
మన తొలిపేరు రఘు, దాసా శ్రీనివాస్, పృథ్వీరాజ్. స్టాప్.